చట్పట్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. వర్షాకాలం వచ్చిందంటే వర్షాలు బాగా పడుతూ ఉంటాయి. అలాగే ఆషాఢ మాసం వస్తే అన్ని షాపుల్లోనూ డిస్కౌంట్లు ఇచ్చేస్తూ ఉంటారు. మరి శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజు చట్పట్ కూడా చాలా చక్కగా రెడీ అయిపోయి ఒక రుచికరమైన రోటి పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. మొదటి శుక్రవారం రోజు మనందరికీ నచ్చే ఒక రుచికరమైన రోటి పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మనందరికీ బాగా తెలిసిన మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రేరణ గారు. ముందుగా మీకు శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. మీకు కూడానండి. సో మొదటి శుక్రవారం వచ్చేసింది, మనందరి హడావిడి స్టార్ట్ అయిపోద్ది. మీరు ఏ వారం చేస్తున్నారు పూజ? యాక్చువల్ గా రెండో వారమే చేస్తారు. ఓ శుభం. మరి అయితే ఈ రోజు శ్రావణ శుక్రవారం రోజు మా అందరికి బాగా నచ్చే రుచికరమైన రోటి పచ్చడి చేయాలి మీరు. యూజువల్ గా ఏంటంటే శుక్రవారం నాడు పులగం పాయసం చేస్తారు అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి. అంటే పచ్చటి అన్నం ఏదైనా పులిహార లాగా పులగం ఏదో చేస్తారు. దానికి ఒక పచ్చి పులుసు లాగా అంటే వంకాయ పచ్చడో లేకపోతే పచ్చి పులుసు ఏదో నైవేద్యం పెడతారు. అలాగంటే దానికి పులుపు కాంబినేషన్ కావాలి కదా, చప్పటి తినలేరు. అయితే అలా అప్పుడు దబ్బకాయ పచ్చడైనా పచ్చి పులుసైనా ఏదో ఒకటి చేస్తారు అనమాట. ఇవాళ అందుకనే మనం దబ్బకాయ పచ్చడి చేస్తాం. సో ఇప్పుడు మహా నైవేద్యం పెడతాం. యాక్చువల్లీ శుక్రవారం మనం వ్రతం చేసిన రోజు అలా అమ్మవారికి చేసినప్పుడు పులగం అలాంటివి చేసినప్పుడు దానికి కాంబినేషన్ కి సరిపోయే ఒక పచ్చడి మనం చేస్తాం. అదే దబ్బకాయ పచ్చడి. సూపర్. మరి ఆ దబ్బకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దామండి. ఓకేనండి. దబ్బకాయ పచ్చడి తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు: తొక్క తీసి పెట్టుకున్న దబ్బకాయ ముక్కలు, కారం, ఆవాలు, మెంతులు, ఇంగువ, పసుపు, నూనె, ఉప్పు, ఎండుమిర్చి. కౌసల్య గారు, దబ్బకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. గింజలు తీసేసి చక్కగా నీట్ గా ఇలా మనం ఓన్లీ పల్ప్ వరకు మాత్రమే దబ్బకాయని కట్ చేసి రెడీగా పెట్టుకున్నామండి. సో చూస్తున్నారు కదా, బాగా పుల్లగా ఉంది. నాకు అసలు ఈ దబ్బకాయ గురించి మాట్లాడుతుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో దబ్బకాయ సీజన్ కి తగినట్టు దబ్బకాయలు దొరికేటప్పుడే ఇవి చేసుకుంటాం. అందుకనే మనకి చక్కగా శ్రావణ మాసం నాడు ఏదైనా చప్పటి పదార్థం, యూజువల్ గా చాలా మంది లేడీస్ ఏంటంటే ఆ పులగం ఆ పాయసం చేసుకుని పక్కన ఏదో పులుసు అలాంటి చేసుకుంటారు. కాబట్టి ఈ పచ్చడి కూడా బాగుంటుంది. ఓకే. ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టి పొక్కించుకుంటా ఉంటారు, నీళ్లు వేసుకుని ఉడకబెట్టుకుందాం. ఓకే. ఇది దబ్బకాయ ముక్కలు. సో ముందుగా నీళ్లు పోద్దామా? చాలు. కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట మాకు. అయితే యూజువల్ గా ఏం చేస్తారంటే తొక్క వేసేసేయండి. చాలా మంది ఏం చేస్తారంటే తొక్కతోటి ఉడకపెడతారు ముక్కలు కోసేసి. అయితే తొక్కతో ఉడకపెట్టేదానికి దీనికి తేడా ఉంటుంది టేస్ట్. ఇది మృదువుగా చక్కగా హల్వా మాదిరిగా వస్తుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేద్దాం. ముక్కలు ఉడుకుతున్నప్పుడే ఉప్పు పసుపు వేద్దాం. కొద్దిగా పసుపు, అలాగే కొంచెం ఉప్పు ముక్కలకి సరిపడినంత. తర్వాత మళ్ళీను వేసేసుకోవచ్చు మీరు అన్నట్టు. ఇప్పుడే మళ్ళీ వేసేస్తాలేండి, తర్వాత మళ్ళీ వేయక్కర్లేదు. ఓకే. ఈ శ్రావణ మాసం ప్రత్యేకత ఏంటి అసలు కౌసల్య గారు? శ్రావణ మాసం ప్రత్యేకత అంటే ఇప్పుడు దీని స్టోరీ చెప్తే అంటే చారుమతి దేవి ఇలాగ ఇది పూజ చేసి చాలా పతివ్రతగా ఆవిడ అమ్మవారిని ప్రార్థిస్తే లక్ష్మీదేవి వచ్చి ఆవిడకి ఇలా వరం ఇచ్చి ఆవిడ పూజ చేసుకుంటూ ఉంటే తక్కిన వాళ్ళందరూ కూడా ఆ పూజ చేయడం మొదలుపెట్టారు అని చెప్పి నేను ఇక్కడ క్లుప్తంగా చెప్తున్నాను. మామూలుగా చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉన్నది దానికి. అయితే 4 వారాలు ఇలా చేయడం వల్ల ఆ అమ్మవారి కటాక్షం లక్ష్మీదేవి కలిగి ఇంటి నిండా సిరి సంపదలు వచ్చాయని చెప్పేసి ఆవిడ చేయడం మొదలుపెట్టి తక్కిన వాళ్ళందరూ చేయడం మొదలుపెట్టారట. అలాగే ఆ పూర్వ రోజుల్లో నుండి ఆ కథ ప్రకారం ఇప్పుడు కూడా ఆది నుంచి ప్రతి వారు ఈ వ్రతాన్ని చేసుకుంటూ సౌభాగ్యం సంపద అన్నీ కలగాలని చెప్పి లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. లక్ష్మీదేవిని ప్రార్థించడం అంటే పసుపు కుంకాలు ఇవ్వాలి, ఇంట్లో సిరి సంపదలు ఇవ్వాలి అని అమ్మవారిని కొలిచేదే ఈ పండుగ అన్నమాట. కౌసల్య గారు, ఇవి ఇంకా ఉడకాలంటారా? కొంచెం సేపు ఉడకాలి. కొంచెం సేపు. మరి ఈ లోపు మాకు మీరు శుక్రవారం స్పెషల్ గా ఒక మంచి పాట పాడతారా? ఒక్క చరణం పాడతాను. చాలు. హిమగిరి తనయే హేమలతే
हिमगिरि तनये हेमलते ईश्वरी श्रीललिते हिमगिरि तनये हेमलते अम्बा ईश्वरी श्रीललिते हिमगिरि तनये हेमलते. చాలా బాగా పాడారు. ఒక 2 లైన్లు అయినా కూడా చాలా హాయిగా చాలా ప్లెజెంట్ గా అనిపించాయి. అది అమ్మవారి గొప్పతనం అయి ఉండదు. అది నేను అందరూ ఇళ్ళకి వస్తారు కదండి సాయంత్రం, ఎవరికి పాటలు వచ్చో ముత్తైదులందరూ కూర్చొని వాయనం పుచ్చుకున్నప్పుడు ఇలాగే పాటలు పాడుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది ఇంకా ఆపేద్దామండి. ఆపేసి ఒక కడాయి పెట్టేసుకుందాం. ఇలా ఉడికించిన వాటిని పక్కన పెట్టేసుకుందాం. ఓకే. కొంచెం నేను మెంతిపిండి మామూలుగా అన్నిటికీ వేస్తాం కదా, అలాగే మెంతులు కొంచెం పొడిగా వేస్తున్నాను. అలాగే కొంచెం ఆవాలు, మళ్ళీ తిరగమతలో కూడా వేస్తాను. కొంచెం ఆవాలు, కొంచెం మిరపకాయలు, హింగువ, ఈ 3 దంచి వేసేస్తున్నాను. ఈ పొడిగానే వేస్తున్నాం. మెంతులు, ఇంగువ, ఆవాలు, మిరపకాయలు ఒక 4. మళ్ళీ మనం తర్వాత మిరపకాయలు కారం వేస్తాం కదా పచ్చళ్ళలో. ఇది వేగిపోగానే దంచేసి కలిపేయడమే. మీరు చిన్న రాయి ఇస్తారా? చిన్న రాయి ఇచ్చేస్తే వేయించేద్దాం, పెట్టేసుకుందాం. చిన్న రోల్లో నూరేసుకోవచ్చు కదా. చాలు. మనకి ఏంటంటే అదొక్కటి పౌడర్ కొట్టుకోవడమే. కొట్టేసి తిరగమూత వేసేసుకుందాం దీంట్లో. వేగిపోయినట్టేనా? అయిపోయింది. నేను ఇది రోట్లో వేసి దంచేస్తాను, మీరు ఈ లోపు తిరగమాత పెట్టండి. ఈ పచ్చడి నూనె వేస్తున్నానండి. వేయండి. మామూలుగా మనం ఏ నూనె వేసుకోవచ్చు, నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. నువ్వుల నూనె బాగుంటుందా? వేస్తే బాగుంటుంది. ఈ లోపు మనం వేయించిన ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు పౌడర్ చేసేసుకుందాం. నలిగిపోతుందండి. నలిగిపోతుంది. ఇందులో కారం విడిగా మళ్ళీ కారం తెచ్చానండి, కారం కూడా వేస్తాను. మనకి నూనె మరగాలి. వేసేస్తాను. ఆవాలు కొంచెం వేస్తున్నాను. హింగు వేస్తున్నాను ప్రవీణ గారు. హింగు వేసాక స్టవ్ ఆపేద్దాం. ఆపేనా? అంటే మరి ఇది అయిపోగానే ఆపేద్దాం. వేగిపోయింది మనకి తాలింపు. అయితే ఆపేసేయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఆపేసి కారం వేసేద్దాం. ఫస్ట్ కారమా? ఇప్పుడు కొట్టిన మెంతులు, ఆవాలు, ఒక 4 ఎండుమిర్చి ఉన్నాయి కదా, వేసేయండి. ఇప్పుడు దబ్బకాయ కలిపేసుకోవచ్చు. అయిపోయింది. మళ్ళీ వాటర్ వడకట్టేసి కలిపేనా? కలిపేసేయండి. పర్లేదా? వేసేయండి. మరి ఎక్కువ లిక్విడ్ గా కావాలంటే వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. థిక్నెస్ సరిపోయింది కదండి. సరిపోయింది. మీరు అన్నట్టు ఇది పొంగలు, పుల్లగం, ఈ కాంబినేషన్ అన్నిట్లో బాగుంటుంది. తీసేసుకుందాం. వేడి వేడి దబ్బకాయ పచ్చడి రెడీ. ఒక్క కాయకి ఇంతే వచ్చింది మనకి. మనకి సరిపోతుంది ఫ్రెష్ గా అప్పటికప్పుడు అలా తింటాం. వివిడి గారు, శ్రావణ మాసం వచ్చేసింది, సందడి స్టార్ట్ అయిపోయింది. మనం పచ్చడితో స్టార్ట్ చేసాం. ఈ పచ్చడి యొక్క టేస్ట్ చేసి అందరికీ ఇలాగే పచ్చళ్ళు చేసుకోండి, చక్కగా పులిహార పాయసాలని చేసుకోండి, చక్కగా వ్రతాలు చేసుకోండి అని చెప్పి విష్ చేస్తూ ముందు మీరు పచ్చడి టేస్ట్ చేయాలి. అలాగే. మీరు ఉప్పు
వేస్తున్నా, ఇంగువ వేస్తున్నా, నాకన్నీ అమ్మ అంత ఎక్కువైపోతాయేమో అని మనసులో అనుకుంటున్నా. ఏది ఎక్కువ అలా కరెక్ట్గా ఉన్నాయి. కారం, పులుపు, ముక్కలు అంత పులుపు ఉందా? అంత పులుపు ఉంటుంది, దానికి ఉప్పు కారం చాలా పడుతుంది. చాలా చాలా బాగుంది. మేము చేసి చూసేసి అమ్మ ఇంత వేయాలా అంత వేయాలా అనుకోకండి, చేసి టేస్ట్ చేసి అప్పుడు చెప్పండి, ఓకేనా? పచ్చడి చూసేసి అబ్బా ఇలా అవుతుందా అలా అవుతుందా అని అస్సలు భయపడద్దు. చాలా 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 ఎమ్మీగా ఉంది ఈరోజు శ్రావణ శుక్రవారం దబ్బకాయ పచ్చడి. మీరు అందరూ తప్పకుండా తయారు చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. దబ్బకాయ పచ్చడి తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు: తొక్క తీసి పెట్టుకున్న దబ్బకాయ ముక్కలు, కారం, ఆవాలు, మెంతులు, ఇంగువ, పసుపు, నూనె, ఉప్పు, ఎండుమిర్చి. దబ్బకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దానిలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడెక్కిన వెంటనే మనం తొక్క తీసి రెడీగా పెట్టుకున్న దబ్బకాయ ముక్కలు కూడా వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడుకుతున్నప్పుడు దానిలో కొద్దిగా పసుపు, పచ్చడికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఉడికించిన దబ్బకాయ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని వేడెక్కిన తర్వాత మెంతులు, ఇంగువ, ఆవాలు, ఎండుమిర్చి వేసి బాగా కలుపుతూ పొడిగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన మెంతుల్ని రోట్లోకి తీసుకొని అదే బాండీలో మరికొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, ఇంగువ వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు దానిలో కారం పొడి వేసుకొని మనం ఇప్పుడు రోట్లో మెత్తగా దంచిన మెంతుల మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చివరగా మనం ఉడికించి పక్కన పెట్టిన దబ్బకాయ ముక్కలను కూడా బాండీలో వేసి పచ్చడిని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన దబ్బకాయ పచ్చడి రెడీ. సో శ్రావణ శుక్రవారం రోజు మాకు కౌసల్య గారు చేసి చూపించిన దబ్బకాయ పచ్చడి అదిరిపోయింది, సూపర్ ఉంది. టేస్ట్ చేశాను, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అయితే మీరు ఇవాళ లక్ష్మీదేవి అనమాట. శుక్రవారం మహాలక్ష్మి అంటే ఎవరైతే ఈ తాంబూలం పుచ్చుకుంటారో వాళ్ళే లక్ష్మీదేవి ప్రతి రూపంలో. మీరు ఈ రోజు నాకు తాంబూలం ఇస్తున్నారు తప్పకుండా, శుక్రవారం స్పెషల్ గా. పసుపు కుంకుమ మీరు తీసుకోండి కొంచెం. దీనికి ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకున్నమ్మ వాయనం అంటాం, అలాగే ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఈ వాయనం ఎవరు అందుకున్నారు? లక్ష్మీదేవి అని. ఇది మా లక్ష్మీదేవి. థ్యాంక్ యూ సో మచ్. అబ్బా ఎంత బాగుందో, ట్రెడిషన్ లో ఇంత ఇంత అందముందా? మీరు అలా ఇస్తుంటే నేను తీసుకుంటున్నా, తీసుకున్నా, ఎంత హ్యాపీగా ఉందో. కౌశల్య గారు చాలా 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 ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఒక్కదానికి కాదు, చట్పట్ చూస్తున్న మా మహిళలందరి కోసము, అందరికీ ఇది. సో ఇన్ని అట్టిపళ్ళు ఉన్నాయి కాబట్టి మేము అందరం కలిపి తినేస్తాము. థ్యాంక్స్ అలాట్. శుక్రవారం ఇలా మొదలవటం చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే మీరు చేసిన ఈ దబ్బకాయ పచ్చడి కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. చూసారు కదా, ఈ రోజు చట్పట్లో శ్రావణ శుక్రవారం స్పెషల్ పచ్చడి దబ్బకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంది. మీరు అందరూ తప్పకుండా తయారు చేయండి. ఒకసారి మా చట్పట్ మహిళలందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. తిరిగి చట్పట్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.